మీరే నిర్మాత, మీరే హీరోయిన్. అంటే యాక్చువల్గా ఇది మీరు ప్రొడ్యూస్ చేస్తూ వేరే హీరోయిన్తో చేయాలనా, లేదంటే మిమ్మల్ని మీరు హీరోయిన్గా ప్రజెంట్ చేసుకోవాలని ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు? ఎలా? బోత్ అండి. నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి, అండ్ కథ చాలా బాగుంది. సో ఇలాంటిది ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్ ఆఫ్టర్ కోవిడ్ స్పెషల్లీ అనేసి నేను ప్రొడ్యూస్ చేశాను. ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. సో ఎప్పుడో ఎందుకులే, అదేదో ఇప్పుడే చూద్దాము ఎలా ఉందో మన లక్ అనేసి ప్రొడ్యూస్ చేశాను. అంటే మీరు ఆర్టిస్ట్ కాకముందే కొన్ని యాడ్స్లో యాక్ట్ చేశారు, బట్ హీరోయిన్గా స్ట్రైట్ అవే హీరోయిన్గా వస్తున్నారు. అంటే ఇంతకుముందు వేరే సినిమాల్లో ఏమన్నా ట్రై చేశారు? అసలు చేశాను సార్. అంటే బిట్ రోల్ చేయటం లేదు, అలా ఏం చేయలేదు. ఆడిషన్స్ ఇచ్చాను, ఒక 2 ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశాను యాజ్ ఎ హీరోయిన్గా. బట్ ఏంటంటే ఒక్కసారి కోవిడ్ వచ్చింది, అది ఆగిపోయింది. అంతకుముందు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవలు వచ్చి అది కూడా మొదలు ఆగిపోయింది. అంటే అవన్నీ చేయడం వల్ల ఏది చేయకూడదు అర్థమైంది. అంటే కొత్త వాళ్ళేనా వాళ్ళు కూడా, లేదంటే ఆల్రెడీ నోటెడ్ బ్యానర్సా ఎలా? కొత్త వాళ్ళే. ఓకే. సో ఇలా కాదు ఇక మన వేరే బ్యానర్ల అనేది అవకాశం అనేది దొరకదు, మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంటే అప్పుడప్పుడు మన తలరాత మనమే రాసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. లేడీ బ్రహ్మ అన్నమాట. అలా ఏం కాదు. అంటే టైం ఇండస్ట్రీలో యాజ్ ఎ హీరోయిన్గా టైం చాలా తక్కువ. ఇంతకుముందు లాగా సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు చేసిన ఫిలిమ్స్ ఇప్పుడు స్పెషల్లీ ఉమెన్కి అంత స్కోప్ ఉండట్లేదు. సో ఉన్నది తక్కువ కాలం. అండ్ నేను ఎంత వెయిట్ చేస్తూ మంచి బ్యానర్ కోసం వెయిట్ చేస్తూ టైం అయిపోతుంది. సో ఇండస్ట్రీలో ఉండాలని ఉంది. అలానే ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో బాగా. సో ఏదో ఒక రకంగా కంటిన్యూ చేయాలి ఇండస్ట్రీలో. మంచి ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్? ఎవరు ఇండస్ట్రీలో? బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, తెలుసు అంతే. ఇండస్ట్రీలో బెస్ట్ ఎవరు లేరు. అట్లీస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నువ్వు చేయగలవు అనే ధైర్యం చెప్పేవాళ్ళైనా ఉండాలిగా. మినుగురులు డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు ఉన్నారు. ఆ తర్వాత మాహివి రాఘవ్. సో వీళ్ళు ఎవరైనా సజెషన్స్ కావాలంటే నేను జస్ట్ ఫోన్ కాల్ అవే రీచ్ అవ్వడానికి. సో అంతే అండి. మరీ పెద్ద అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది లేదు ఇండస్ట్రీలో, బట్ తెలుసు సజెషన్స్ గైడెన్స్ కోసం కాల్ చేసి అడిగేంత చనువు ఉంది. డియర్ ఉమా, అసలు ఎలా ఈ ప్రాజెక్ట్ ఎలా మెటీరియల్ అయింది? ఇంతకుముందు ఏమైనా రాశారా కథలు కానీ? అంటే హెల్ప్ చేస్తుండేదాన్ని మామూలుగా సినిమాలు ఎవరైనా స్క్రిప్ట్స్ జడ్జిమెంట్ కోసం అలా. గోస్ట్ గానా? అంతే, అంత గోస్ట్ అంతే కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ఉంది ఎలా ఉందో చెప్పమంటే నేను జడ్జ్ చేసేదాన్ని, అంత మాత్రం ఉండేది. మీ జడ్జిమెంట్లో వచ్చినాయి ఏమన్నా వెలుగు చూసినాయి ఏమన్నా? ఇప్పుడు రిలీజింగ్కి ఉన్నాయి కొన్ని ఫిలిమ్స్. ఇవన్నీ నేను స్టోరీ డిస్కషన్స్లో రైటింగ్లో నేను ఉన్నాను. హెల్ప్ చేయటం వేరు, మీ అంతటా మీరు ఒక కథ అనేది రాసుకొని దాన్ని సినిమాగా తీయాలనుకోవటం వేరు కదా. అవును, ఇది ఒక విధంగా చెప్పాలంటే సాహసమే కదా. పెద్ద సాహసం అండి. అంటే ఒక్క 1 డేలో లైఫ్ రివర్స్ అయిపోతాయి ఇక్కడ మనకి. ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది ఒక హోల్ టీమ్, ఒక అదృష్టం అండ్ ప్రొడ్యూసర్ అదృష్టం. యా, సాహసం చేశాను. అంటే నేను అనుకున్న దానికన్నా సబ్జెక్ట్ బాగా వచ్చింది. టెక్నికల్లీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ గారు బాగా చూపించారు అన్ని. అండ్ రాజ్తోట డిఓపి గారు రాజ్తోట గారు ఉన్నారు. అండ్ మ్యూజిక్ ఈజ్ రియలీ సో గుడ్, రదన్. సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ సో వెల్.